రావట్లేదట. గ్యాస్ సిలిండర్ 500 లేదండి, ఎక్కడో కొంచెం మహిళలకి 2500 ఇస్తా అన్నారు, ఇవ్వలేకపోయారు. అదే వీరు అంటే పెన్షన్ 4000 చేస్తామన్నారు, అదే 2000 ఉంది. పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ లో 4000 చేశారు. అది బీజేపీ గవర్నమెంట్ కాబట్టి ఆ పక్క గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు చేశారు కదా 4000. అవునండి, చంద్రబాబు నాయుడు సిట్టింగ్ అండ్ సపోర్టింగ్ ద గవర్నమెంట్, కేంద్ర ప్రభుత్వం. ఇప్పుడు ఆయన నోరు జారినా కాలు జారినా గవర్నమెంట్ కాస్త కూలబడుతుంది. అందుకని చెప్పి ఆయన వచ్చే ఇక్కడ కూడా ఇప్పుడు మోడీ రేవంత్ రెడ్డి ఇద్దరు ఒకటే అని అంటున్నారు బీఆర్ఎస్ వాళ్ళు. మన మోడీ వచ్చేసి మెరసే జుడే రహో రేవంత్ జీ అని అన్నారు. వాళ్ళకి ఎక్కడా సౌత్ ఇండియాలో ఎంట్రీ పాయింట్ దొరకలేదు. మొన్న కూడా తమిళనాడులో లుంగి వేసుకొని పోతే తమిళియన్స్ అంత బేవకూఫులు ఈయనకు ఓట్లు వేసేస్తారా? ఏమనుకుంటారండి, ఇదంతా నార్త్లో జరగవచ్చు కానీ సౌత్లో ఈ పప్పులు ఉడకవు. వీఆర్ ఫార్ మోర్ అడ్వాన్స్డ్ సివిలైజేషన్స్ ఎన్నో విధాలుగా మనం చూసుకున్నాం. ఆయన లుంగి వేసుకొని ఈ వేషాలు మార్చుకొని అన్నిటికీ అందరూ ముగ్ధమైపోయి ఓట్లు వేసేస్తారు. మోడీ బహిరంగంగా రేవంత్ రెడ్డిని రిక్వెస్ట్ చేశారు మెరసే జుడే రహో అని. అది బీజేపీ మోడస్ ఆపరండి. అది అట్లా చెప్పి అనుమానాలు పాతేసి ఆ విధంగా ఇది చేయడానికి ఆడు సౌత్లో ఎంట్రీ కావాలని ఎత్తుక్కుంటున్నాడు. కర్ణాటకలో జరగటం లేదు, కేరళలో చేస్తున్నారు. దే విల్ ట్రై, అన్ని చెయ్యాలి కదా మరి. వాళ్ళు చేసేవన్నీ వాళ్ళు చేస్తూ ఉంటారు. జరగొద్దా? జరగదు. హైకమాండ్తో మంచి రిలేషన్స్ ఉన్నాయా రేవంత్ రెడ్డికి? ఎందుకు ఉండవండి, ఈజ్ అవర్ చీఫ్ మినిస్టర్, దాంట్లో అలిగేదేముందండి బాబు. ఇంతకుముందు రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఒక సదస్సులో 2034 వరకు నేను చీఫ్ మినిస్టర్గా ఉంటాను, ఆ తర్వాత జాతీయ రాజకీయాల్లోకి వెళ్తాను, పార్టీ చెప్పిన వాళ్ళని ముఖ్యమంత్రి ఇక్కడ చేస్తాను అని చెప్పారు. అచ్చా, వెరీ గుడ్. అయితే అందరికీ అవకాశాలు ఉన్నాయన్నమాట. మీకు లేదా? మీకు రాష్ట్ర రాజకీయాల్లోకి రావాలి, ముఖ్యమంత్రి? నాకు ఎప్పుడు కోరిక లేదు, ఇప్పుడు లేదు. వాట్ టు డూ? ఐ హావ్ నో సచ్ అంబిషన్. ఎందుకు మెంబర్ ఆఫ్ పార్లమెంట్ గానే ఎప్పుడు ఎందుకు సాటిస్ఫైడ్? వెరీ హ్యాపీ. ఎప్పుడు ఎమ్మెల్యేగా ఎమ్మెల్సీగా అందరూ ఆశపడితే ఎట్లండి? ఎవరన్నా ఎక్కడన్నా పనిచేసే వాళ్ళు కూడా కావాలి కదా. ఇట్స్ ఆల్ రైట్, ఐఎమ్ వెరీ హ్యాపీ. మధ్యలో మీకెందుకు బాధ? ఐఎమ్ ఓకే. రేవంత్ రెడ్డి సంబంధించి ఈ 2.5 yearsలో మీకు లోటుపాట్లు అంటే జనరల్గా సరే ఇప్పుడు అందరూ ఇది బాగుంది అది బాగుంది అని చెప్తారు కానీ ఇది చేసుంటే బాగుండేది అని అనిపించిందా? కొంచెం తొందరపాటు తగ్గించుకొని మనం రోజుకు ఒక స్కీమ్ అనౌన్స్ చేయాల్సిన అవసరం లేదు. ప్రజలు అండర్స్టాండ్, సిటిజన్స్కి అర్థమవుతుంది, అందరికీ తెలుసు. ఇప్పుడు పిఎం మోదీ ఏం చెప్పాడు? ఏం కొరత ఉండదు, గ్యాస్కి ఏం కొరత ఉండదు, అన్నీ బాగున్నాయని 10 రోజులు ఊరికే టామ్ చేశారు టీవీ మీద. చేసిన తక్షణం ఏమైంది? ఆఫ్టర్ దట్ వీ డోంట్ హ్యావ్ గ్యాస్ షార్టేజ్ వచ్చింది సిలిండర్లకి. అది ముందే మీరు మాకు చెప్పింటే ప్రచారం చేసి ఇబ్బందికి మనం గురి అవ్వచ్చు. ఎందుకంటే జాతీయ రాజకీయాలే కాదు, ప్రపంచ రాజకీయాల్లో మార్పు వచ్చేసింది. అందరం కూడా సాహసంతో మనం ఇట్స్ నాట్ ద ఫస్ట్ టైం. గతంలో కూడా ప్రైమ్ మినిస్టర్స్ అపీల్ చేశారు. లాల్ బహదూర్ శాస్త్రి మాట్లాడింది. నాకు ఇవాళకి కూడా ఆయన వాయిస్ నా చెవుల్లో. రేవంత్ కూడా తెలంగాణ ప్రజలకి అట్లా ఈ మాకు బడ్జెట్ అప్పులు చాలా ఉన్నాయని ఆయన చెప్పారు. అనుకోకుండా ఇట్లా అయిందనేది హి హస్ కన్వేడ్ దట్ టు ద పబ్లిక్. మేము చేయదలుచుకున్నాము అని. కొంచెం ఎక్కడో గ్యాప్ ఉందండి పర్ఫార్మెన్స్కి, ఇమేజ్కి. దెర్ ఈజ్ అ గ్యాప్. స్కీమ్ ఇంప్లిమెంట్ చేస్తే పూర్తిగా ఇంప్లిమెంట్ చేయాలి, సగం సగం చేయకూడదు అంటారు. ఇప్పుడు రుణమాఫీ 20,000 కోట్లు అయినా సాటిస్ఫాక్షన్ లెవెల్ లేదు. ఏమండి, రుణమాఫీ అంటే మేము ఇన్హెరిట్ చేసింది కూడా పెద్ద లైబిలిటీ, మామూలు లైబిలిటీ కాదు. మా నెత్తిన భారం మోసి తంటాలు పడి కింద పింద ఎట్లో పడి రైతు భరోసాలు ఇవి అవి మేము ఎక్కడైతే సామాజిక పరంగా మనం వాళ్ళని బలపరచాలో అక్కడ ఫోకస్ చేస్తూ ఆయన చేస్తున్నాయి. కొన్ని మాకు నెగిటివ్ ఇది వచ్చింది, కొన్ని హైడ్రా డిమాలేషన్స్, ల్యాండ్ ఇష్యూస్ పైన కొంచెం మాకు నెగిటివ్ ఇమేజ్ ఉంది, నేను లేదంటం లేదు. అది కోర్ట్స్ కూడా విచిత్రంగా ప్రవర్తిస్తాయి. హైడ్రా పెట్టాల్సి లేకుండా లేదండి, హైడ్రా బేసిక్ కాన్సెప్ట్ ఇస్ ఎక్సలెంట్, మనం కాదనడానికి వీల్లేదు. ఇట్స్ అ వెరీ డేరింగ్ విజన్ మనం పెట్టుకుంది. అది బేసిక్గా మనం అది స్టడీ చేస్తే ఇన్ థియరీ ఇట్ ఈస్ అన్ ఎక్సలెంట్ స్కీమ్. అది అమలు చేసే విధానంలో అదే అంటారు చూడండి, దేవుడు వరం ఇచ్చిన పూజారి వరం ఇవ్వకపోతే కష్టం అనేది అట్లా అయింది. ఫెయిల్యూర్ ఎవరిది? రంగనాథ్ అంటారు. రంగనాథ్ నేను అన్ను, ఇట్స్ నాట్ హిజ్ దిస్ థింగ్. ఆ ఇంటర్ప్రిటేషన్ ఇప్పుడు సుప్రీంకోర్టు రూలింగ్ ఏమని ఇచ్చారు? పేదల గుడిసెలు అవి కూల్చేది లేకుండా అంటారు. లేదు అట్లా కూల్చేది లేదని కాదు. R&R ఫస్ట్ యూ రీహాబిలిటేట్, యూ గివ్ దెమ్ అ ఛాన్స్.
నువ్వు పండగ ముందు చలికాలము, ఎండాకాలము, వర్షాకాలము పేదవాళ్ళని జరిపి వాళ్ళ కష్టాలకు వాళ్ళు గురవుతే దట్స్ నాట్ అవర్ లక్ష్యం. అంటే కోర్టు నుంచి తెచ్చుకుంటున్నారు, వాళ్ళు టైం ఇస్తే కోర్టు నుంచి స్టే తెచ్చుకొని అట్లా సంవత్సరాల తరబడి స్టే. మరి కోర్టులు కూడా నిద్రలేయాలి కదండి. కోర్ట్ కాంట్ బికమ్ అడ్మినిస్ట్రేటర్స్ ఫర్ అస్ కదా. కోర్ట్ షుడ్ ఆల్సో అప్లై దే మైండ్. ఏ జస్టిస్ ఇండ్ల ముందు మేము గుడిసెలేస్తాం ఒప్పుకుంటారా వాళ్ళు? అందరికంటే ముందు చై అని లేసేది వాళ్ళే. సో వాళ్ళు కూడా అర్థం చేసుకోవాలి. గొప్పగా టైం కూర్చొని ఇచ్చి సంతకాలు వాళ్ళకి ముందు పెట్టినట్టు వేరే ఇల్లు ఇచ్చి అప్పుడు ఇప్పుడు ఈ దేశంలోనే కాదు, చైనాలో అక్కడ మీరు ఇతర దేశాల్లో చూడండి, డెవలప్మెంట్ అండ్ ఇదన్నప్పుడు రోడ్స్ ఎక్స్పాండ్ అవ్వాలా, కొత్త బిల్డింగ్స్ రావాలా, మన డ్రైనేజెస్ ఇది చేయాలా, ఇవన్నీ ఉంటాయి. లేదు లేదు మనం పేదవాడు, వీఆర్ నాట్ అగెయిన్స్ట్ ఎనిమీస్. అసలు కాంగ్రెస్ పార్టీ ఉండేదే పేదవాడి కోసం. సో హైడ్రా హ్యాండిల్ కరెక్ట్ గా చేయలేదు. కాన్సెప్ట్ బాగుంది, హైడ్రానే కాదు, కాన్సెప్ట్ ఇస్ వెరీ గుడ్. కొన్ని అవకతవకలు మీ మీడియా పుణ్యాన్ని కూడా మీరు ఉన్నది లేనిది పెంచేసి 70 mm చూపించేస్తారు. చిన్న చిన్న కొరతలు కూడా. నాకు ఇంకొక ఇష్యూ కనిపించింది. ఒకటి ఏంటంటే బిల్స్ పెండెన్సీ ఆఫ్ ది బిల్స్ చాలా, అంటే గత ప్రభుత్వం పెట్టిందా, లేకపోతే ఇప్పుడు ఫీజు రియంబర్స్మెంట్ 10,000 కోట్ల వరకు ఇవ్వాలి. కాంట్రాక్టర్లు ధర్నాలు చేస్తున్నారు, చిన్న చిన్న కాంట్రాక్టర్లు కూడా. తర్వాత ఆరోపణలు వస్తున్నాయి బిల్స్కి సంబంధించి డబ్బులు తీసుకుంటున్నారని చెప్పి. అవునండి, అదొకటి వెరీ బ్యాడ్. హిట్ హస్ వెరీ బ్యాడ్లీ. అండ్ సిగ్గుచేతది. అండ్ అది ఇమీడియట్లీ అది కరెక్ట్ చేసుకోవాలి. ఆ ఇమేజ్ మనం కరెక్ట్ చేసుకోవాలి. అండ్ దానివల్ల అందరము చెడిపోతాం, ఒకరు కాదు, అందరికీ ఆ మట్టి ఆ బురద రాసుకున్నట్లయింది. ఇట్స్ నాట్ గుడ్. దట్ ఇమీడియట్లీ సీఎం షుడ్ టేక్ కంట్రోల్. ఇప్పుడు మీరు ప్రజల్ని కలవరు, ఎమ్మెల్యేలని కలవరు, మీరు ఫోన్లు ఎత్తరు, ఈ ఎవడు ఇన్ఛార్జ్ ఎవడికి తెలీదు. ఈ ఇమేజ్ హ్యాస్ టు గో. You are in command. अरे how can you be घोड़सवार तुम और लगाम किसी और के हाथ में? రేవంత్ రెడ్డి కలవట్లేదంటూ ఆరోపణ. లేదు మినిస్టర్లు, కొంతమంది మినిస్టర్లు, ఆఫీసర్స్ ఎవరికన్నా రిలీఫ్కి ఎక్కడ వెళ్ళి ఈ బిల్స్ సంబంధించి కాంగ్రెస్ హైకమాండ్ తెలుసా? బిల్స్ సంబంధించి ఇట్లా డబ్బులు అడుగుతున్నారని చెప్పి కాంగ్రెస్ హైకమాండ్ నోటీసులు ఉందా? అంటే ఇదిగో థ్యాంక్స్ టు మీడియా సెక్రటేరియట్లో వెళ్ళి అల్లరి చేశారు, అంత పోలీస్ బందోబస్తు పెట్టాల్సి వస్తుందని అంటే ప్రపంచం అందరూ పేపర్లు చదువుతారు కదండి. ఇవాళ ఇన్స్టాగ్రామ్లో ఆవులు ఇచ్చే ముందు అక్కడ చేరిపోతూ ఉంటాయి. కొన్ని తెలుస్తాయి, కొన్ని తెలవు. బట్ వీ హ్యావ్ మోర్ ఇంపార్టెంట్. రేవంత్ రెడ్డి యాక్షన్ తీసుకోవాలి అని అంటున్నారు దాని మీద. నేను రేవంత్ తీసుకోవాలని కాదు, రేవంత్ రెడ్డి యాక్షన్ తీసుకోవాలి దాని మీద. బిల్స్ హీఈస్ చీఫ్ మినిస్టర్. నాకు ఆయన బిల్స్, ఆయన ఫ్రీడమ్ ఉందా? ఆయన మంత్రులు శాఖలు మార్చాలంటే మార్చనివ్వట్లేదట కదా. ఎవరు చెప్పారండి ఈ కథలన్నీ? మరి ఇప్పటివరకు ఒక్క మంత్రి కూడా తీసేయలేదు, శాఖ మార్చలేదు. అవును, ఎందుకు తీసేయాలని ఎక్కడన్నా కొత్తగా వేరే చేర్చుకున్నారు తప్ప ఎక్కడన్నా రూల్ ఉందా అర్జెంటుగా తీసేయాలని చెప్పి? అంటే నాన్ పర్ఫార్మింగ్ చీఫ్ మినిస్టర్ని బ్యాడ్ టాక్ వచ్చే విధంగా, గవర్నమెంట్ కి బ్యాడ్ ఇమేజ్ వచ్చే విధంగా చేస్తే మరి ఏమండి 10 ఏళ్ళు కేసీఆర్ బ్యాడ్ ఇమేజ్ ని ఎవరేం చేయగలిగారు చెప్పండి? ఆయన తీసేశాడు. రాజయ్య 3 నెలల్లో ఆయన ఏం తీసేయలేదు. అది తీసిండేది ప్రజలు తీర్పిచ్చారు. ఈటల రాజేందర్ని తీసేస్తే ఆయన వాళ్ళది ఇంటర్నల్ ఆంతర్యంగా ఏం రహస్యాలు ఉన్నాయో డెఫినెట్ గా హైకమాండ్ ఫ్రీ హ్యాండ్ ఉందా రేవంత్ రెడ్డికి? ఏమండి, వెన్ యు ఆర్ ఎ చీఫ్ మినిస్టర్ యు ఆర్ ఇన్ కంట్రోల్. ఆయన ఏమన్నా చెప్తున్నాడు ఐఎమ్ నాట్ ఇన్ కంట్రోల్ అని? అది చెప్పుకుంటే దట్స్ సిగ్గుచేటు. దట్స్ నాట్ కరెక్ట్. యు ఆర్ ద సీఎం, యు ఆర్ రన్నింగ్ ద స్టేట్. ఎట్లా మరి బిల్స్ ప్రాబ్లం ఎట్లా? ఏమండి ఈ బిల్స్ నాకు తెలియదు, కానీ అబ్జెక్షన్ ఐ హ్యావ్ అబౌట్ బిల్స్ ఇస్ రిటైర్డ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ పిఎఫ్ ఫండ్స్ వాళ్ళకి కేటాయించాలి. ఐ అగ్రీ దట్ మాకు బోల్డ్ అంత లోడ్ వచ్చి పడింది. పాత గవర్నమెంట్ వీ హ్యావ్ ఇన్హెరిటెడ్ ఎ లాట్ ఆఫ్ న్యూసెన్స్, కాదంటలేదు. కాకపోతే దీంట్లో మనం విడతల వారిగా విడుదల చేసి అందరికంటే పాతగా ఫస్ట్ రిటైర్ అయిన వాళ్ళ కాడ నుంచి వీ షుడ్ గివ్. వాళ్ళందరూ వచ్చి నా ఇంటి మీద పడ్డారు. పెద్ద కాంట్రాక్టర్లు బిల్లు తీసుకుంటారు, ఆ డబ్బులు కాంగ్రెస్ హైకమాండ్ ముడుతున్నాయి. ఎలక్షన్ ఫండింగ్ కోసం వీళ్ళు ఫస్ట్ చీఫ్ మినిస్టర్లు కాదు, లాస్ట్ చీఫ్ మినిస్టర్లు కాదు కాంగ్రెస్ పార్టీకి.
ఈ ఒక్క రాష్ట్రమే కాదు కదా, మాకు ఇతర రాష్ట్రాలు రాష్ట్రం కూడా అంటే హిమాచల్ ప్రదేశ్ దివాలా తీసింది. అన్ని ఇక మిగిలింది మీరే కర్ణాటక. చెప్తే ఇంకా మేము మమ్మల్ని ఎందుకు అంటే అడుగుతారు? మొన్న 30% జీతాలు కట్ చేశారు. ఇక ఉన్నది మీ కర్ణాటక, తెలంగాణ, ఈ రెండు ఆ స్టేట్స్. కేరళం మర్చిపోయారు. కేరళ ఇప్పుడే వచ్చింది కదా, పైసలు అప్పుడే పంపలేరు కదా. కాంగ్రెస్ హైకమాండ్ మొత్తాన్ని కూడా సాదుతోంది. కాంగ్రెస్ రాష్ట్ర ఏ ఎన్నికల్లో సాదుతోంది ఇక్కడ. ఇది డైరెక్ట్ గా మీ మంత్రులు చెప్తున్నారు. ఎవరండి మంత్రులు? మేము హైకమాండ్ పంపిస్తున్నాం అని చెప్తున్నారు. దే ఆర్ అన్ఫిట్ టు రిమైన్ మంత్రీస్. నేను ఇది ఓపెన్గా చెప్తున్నా. ఈ విధంగా అజాగ్రత్తగా ఎవడైనా వాగినాడంటే మేమంతా హైకమాండ్గా అంటే మధ్యలో నువ్వెంత తింటున్నావు అంటే మరి జరుగుతుంది అదే కదా. బిల్స్ కి డబ్బులు తీసుకోవడం వాస్తవం కదా. బిల్స్కు డబ్బులు తీసుకున్నారని అవును రియాక్షన్ వచ్చింది. అది సమస్య పరిష్కరణ మేము చేయాలి, అది వేరే మాట. బట్ టు సే ఇదంతా కూడా హైకమాండ్కే పోతుంది. ఐఎమ్ సారీ. మరి కాంగ్రెస్ హైకమాండ్ ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు ఇవన్నీ తెలిసినా సరే? ఏమండి మీకేం తెలుసు? ఇంతకుముందు కూడా ఉండేది. అంటే వాస్తవంగా చెప్పాలంటే 6% ఎంతనో పెద్ద బిల్స్ లో తీసుకునేవాళ్ళు. ఇప్పుడు 50 లక్షలు, ₹1 కోటి దానిలో కూడా అబ్బో అసలు ఏ విధంగా పోల్చినా మేము బీజేపీ వసూలు చేసుకున్నంత మేము ఎక్కడ వాళ్ళు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో బిల్స్ కి డబ్బులు తీసుకోవట్లేదు. అబ్బో నాయన, ఎందుకంటే వాళ్ళు మేనే దోసుకుంటున్నారు. ఇంకా బిల్స్ డబ్బులు చిన్న వాళ్ళ మీద పడుతున్నారు కదా మీరు అన్నట్టు. వాళ్ళు దేశాన్ని రిటైర్డ్ ఎంప్లాయీస్ కూడా కొద్దిమంది సీనియారిటీ లేని వాళ్ళకి క్లియర్ అయిన సందర్భం ఉంది. వాళ్ళు నడుస్తుంది కదా. కాంగ్రెస్ పార్టీ వాళ్ళ కాంట్రాక్టులు చేసిన వాళ్ళకి కూడా డబ్బులు రావట్లేదు. మీ ఎమ్మెల్యేలను అడగండి, మీ ఖమ్మం జిల్లా ఎమ్మెల్యేలను అడగండి. మీ ఎమ్మెల్యేలు రికమెండ్ చేసిన డబ్బులు వస్తున్నాయా? ఏమో నాకు ఇంతవరకు వాళ్ళు ఎవరూ కంప్లైంట్ ఇవ్వలేదు. ఐ డోంట్ నో, నాకు జెన్యున్లీ ఐ డోంట్ నో. నాకు ఎవ్వరూ కూడా వచ్చి కంప్లైంట్ ఇవ్వలేదు. అమ్మా నా బిల్స్ క్లియర్. బట్ హైకమాండ్కి అయితే డబ్బులు ఏం ముట్టట్లేదు. ఏమండి హైకమాండ్కి ఇది ఫస్ట్ గవర్నమెంట్ కాదు, మేము వచ్చింది మొన్న. ఈ ఎన్నో రాష్ట్రాలు దేశమంతా నడిపిన రోజులు ఉన్నాయి కాంగ్రెస్ పార్టీకి. సో వాళ్ళు ఎవరు ఏం డబ్బులు పంపుతారు, ఎట్లా పంపుతారు, ఎందుకు? మేమంతా కేంద్ర మంత్రులుగా ఉన్నవాళ్ళమే కాబట్టి మాకు తెలుసు. సో అంత అమాయకంగా ఎవరైనా మినిస్టర్లు మేమంతా ఇదంతా కేంద్రానికే పంపిస్తున్నాము అని మీ జేబులు నింపుకొని మీ ఆస్తులు పెంచుకొని మీరు కేంద్రం మీద రుద్దుతారంటే ఐ విల్ నాట్ అగ్రీ. ఐ హ్యావ్ స్ట్రాంగ్ ఒబ్జెక్షన్స్. అంత కేర్లెస్గా ఎవరైనా వాగుతున్నారంటే వాళ్ళకి అతి త్వరలో తెలిసి వస్తుంది. అతి త్వరలో అంటే శాఖలు మారొచ్చు, మంత్రివర్గం ఏమైనా అవ్వచ్చు. తోక కత్తిరించి సున్నం కూడా పెట్టచ్చు. తోక కత్తిరించాలి, కత్తిరిస్తేనే. ఎస్ ఎందుకంటే ఇది ఒక వ్యక్తి గురించో ఆడు చుట్టం గురించో గొట్టం గురించో కాదు. దిస్ పార్టీ ఈజ్ దేర్ ఫర్ మోర్ దెన్ 130 years. ఎన్నో త్యాగాలు మోసిన పార్టీ, ఎంతమందో నాశనం అయిపోయిన పార్టీ, ఎంతమంది సోనియా గాంధీ ఎంతమందిని పోగొట్టుకుంది. ఏ ఆస్తి నువ్వు పంపించినా ఆమెకి ఇది సరిపోదు. ఆమె లోటు అది ఎంత ఆమె లోటు పడింది ఎంత అనేది అందరూ అర్థం చేసుకోవాలి, మర్చిపోకూడదు. రోజులు మారాయి, రాజకీయాలు మారాయి, ఐ అగ్రీ. బట్ బేసిక్ సిద్ధాంతాలు మారలేదు. కాంగ్రెస్ పార్టీ లక్ష్యం పేదవాళ్ళకి సామాన్యుడికి నిలబడింది. మీరు నలుగురు ఉన్నారు పవర్ సెంటర్స్. రేణుకా చౌదరి, డిప్యూటీ సీఎం భట్టి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు. ఇప్పుడే మీరు అన్నారు కదా రేణుకా చౌదరి నోవేర్ అని. సో నన్ను తీసేయండి, ఆడు ఉండేది ముగ్గురే, వాళ్ళ ముగ్గురిని అడగండి. ఖమ్మం జిల్లాకన్నా న్యాయం జరిగిందా ఈ 2.5 సంవత్సరాలు? హయ్యెస్ట్ నాకు తెలిసి 90% రిజల్ట్ వచ్చింది. సరే గెలిచిన ఎమ్మెల్యే కూడా ఇప్పుడు జేనాయుడు కాబట్టి 100% రిజల్ట్. ఖమ్మంలో నెక్స్ట్ 10 సీట్లు 5-6 సీట్లు వస్తాయా కాంగ్రెస్కు? రావాలనే నా ప్రయత్నం. మళ్ళీ కూడా మేము 9 ఏమండి ఒక భ్రమ అయితే నేను దూరం చేస్తాను. ఎవరో పార్టీకి వచ్చేసి వాళ్ళు చేరిపోయినాక మేము 10 సీట్లు అనేది ప్రచారం చేసింది